దేవుని యొక్క సన్నిధిలో బలపరచబడాలంటే అంత సాధ్యమయ్యే విషయం కాదు. సౌలు ఎప్పుడైతే రక్షణ పొందాడో, బాప్తిసం పొందాడో, ఏ దేవునికి వ్యతిరేకంగా నడిచాడో, ఆ సౌలు చేసిన పని దేవాలయమును విడవక ప్రార్థించిన అనుభవాలు. శత్రువు వరకునే కలవరపడడు, శత్రువు వరకునే బలహీన పడిపోడు. నీవు బలపడాలంటే దేవుని సన్నిధే. దేవుని సన్నిధిలో ఏమవుతావు? బలపడతావు. బలపడినప్పుడు దైవికమైన దర్శనాన్ని నీవు కలిగి ఉంటావు. ఆ దర్శన ప్రకారము ప్రభువుని రుజువుపరచగలిగితే, ప్రభువుని చూపించగలిగితే, శత్రువు ఏం చేస్తూ ఉంటాడు? కలవరపడుతూ ఉంటాడు. ఆయన బలపడుతున్నప్పుడు ఎప్పుడైతే క్రీస్తును రుజువుపరుస్తున్నాడో, దేవుణ్ణి రుజువుపరుస్తున్నాడో, దేవుని సన్నిధిని ఆశ్రయించున్నాడో, ఈ సౌలు బలపడుచు ఉండగా మొదట పంపిన యూదులే, మొదట దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి యూదులే ఇప్పుడు అతన్ని చూచి ఏం చేస్తున్నారు? కలవరపడుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.